శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 9వ అధ్యాయము కర్మఫల మీమాంస పఠన ఫలితము ప్రారబ్ధ కర్మలను పోగొట్టుటకు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కర్మఫల మీమాంస. ఆనాడు గురువారం. సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసును నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోకి ప్రవేశించినది. ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరమూ చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగనే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభులవారి 16 సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ కారుణ్యముచేత మాత్రమే. క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైనది. శ్రీప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన సనగలు మాత్రము ఆ కీరణ ప్రసారముచే లోహకండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును బాధాకరముగను కూడా ఉన్నది. శ్రీప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన సనగలు లోహకండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనస్సులో మథనపడసాగతిని. అప్పుడు శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. నాయనా శంకరభట్టు, ఈ రోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీదత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము. అంతట నేనిట్లంటిని. అయ్యా! ప్రతిరోజూ శ్రీదత్త ప్రభుని స్మరణతోనూ దత్తకథా ప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన సనగలు లోహకండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పదొడంగెను. నాయనా, కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వమును తిరిగె నెలకొల్పుటకు శ్రీప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. ఖనిజములో చైతన్యము నిద్రాణస్థితి. ఖనిజస్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా నుండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధనిద్రాణస్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తు పదార్థము తీసుకున్న మనుజుడు తన శరీరమునందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుష్యు డనిపించుకొనును. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సునకతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడియున్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగ పరంజ్యోతి స్వరూపుడైన శ్రీగురునితో తాదాత్మ్యస్థితి ననుభవించుచుండును. స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొందుచుండును. అయితే అతడు మహా సంకల్పముననుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మ బంధములంటవు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతి మానసము కేవలము శ్రీప్రభువుల వారిది. ప్రతిక్షణము కోట్ల కొలది ప్రార్థనలను శ్రీప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధ నివారణ చేసెదరు.
ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు. మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క వేగము మహాప్రచండము ఊహాతీత వేగము అయినది. కాంతిస్వరూపము వేగము కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు. మానవుడుగాని మరే ప్రాణిగాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజఃపుంజములను చేరి తీరవలసినదే. సమస్త దృశ్యాదృశ్య శక్తులకును వారే ఆధారము. వారి లోకము నందుండు ప్రకాశము వారి తేజోమీ శరీరము నుండి వెలువడే కిరణపుంజమేగాని వేరుకాదు. అది కోటికోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటానుకోట్ల గ్రహనక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటివలెనుండును. నాయనా, ఇదే శ్రీపాద శ్రీవల్లభులవారి అసలు సిసలు తత్వము. అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టియందు తనకుగల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకరముగా మనుష్యరూపములో శ్రీపాదులవారి రూపములో దర్శనమిచ్చిచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్యస్వరూపము. మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమైనటులనే దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగవచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒక్కసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన యెడల అది స్వతఃసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్యజ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పముతో వచ్చిన దివ్య భవ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతట నేనిట్లంటిని, అయ్యా, మీతో మాట్లాడుకొలదిని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియుచున్నవి. శ్రీగురు స్వరూపము అంతూ చిక్కుటలేదు. వారి ఈ దివ్యభవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలెనో తెలియుటలేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పెరే. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటినిగాని సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నా యందు దయుంచి వివరించ ప్రార్థన. అంతట తిరుమలదాసు ఇట్లనెను. అయ్యా శంకరభట్టు, నీవు శ్రీవారి దివ్యచరిత్రను వ్రాయుటకు సంకల్పింపబడినవాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను వారు చెప్పు విషయములను లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీలేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకుమించి నీవు ఆలోచించుట వ్యర్థము. మానవుడు రకరకముల భోజన పదార్థములను తీసుకొనును. అవి వాటంతటా అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియయందు మానవుని ప్రమేయముగాని ప్రయోజకత్వముగాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకొనుటవరకే వాని బాధ్యత. ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకొనుట అనునది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించుట శరీరము యొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది గనుక ఎక్కువ స్వాతంత్ర్యము అనుభవించుచున్నాడు కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛలేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించవలసినదే. ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకున్నను ప్రయత్నరహితముగా జరిగపోవు ఒకానొక స్వతఃసిద్ధకార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను మన సంకల్పముతో ప్రమేయము లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతి చర్యలు సత్యమును ఆధారముగా చేసుకుని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకముగా జరిగే తీరవలసినదే. ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్ర్యము వాటికి ఈయబడలేదు.
సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టియందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమును సంకల్పమాత్రమున సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞయాగములు చేయుటవలన సిద్ధించుచుండును. ద్వాపరయుగమున మంత్ర అస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగ ధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు లక్ష మార్గముల ననుసరించిన ఎడల వానిని ఉద్ధరించుటకు దైవము 10 లక్షల మార్గములనను సరించును. శ్రీదత్త ప్రభువు తన అంశావతారములచేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టిపాలనము చేయుచుందురు. పూర్వయుగములందలి శ్రీదత్తుల వారేనా ఈ శ్రీపాదులవారు అను స్వల్ప సంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదులవారు నైవేద్య రూపముగానున్న సనగలను లోహపు సనగలుగా మార్చిరి. అనసూయామాత లోహపు సనగలను తినుటకు యోగ్యమైన సనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమీ, అలనాటి దత్తుడనేనని గుర్తుచేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్థము కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బు స్థానములోనున్నాడు. గురుగ్రహమునకు సనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపములోనున్నవనియు వాటిని ఎంతమాత్రము మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపముగా మార్చితిననియు శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదులవారు తమ దివ్యమానసములో వీక్షించని వస్తువు ఏదియూ ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్యమానసములో వీక్షించని జీవి ఏదియూ ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమ సత్యము. సత్యవస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్ఠితమయ్యుండుట వలన ఆ జ్ఞానమును పొందినవారందరూ ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరునూ అవినాశ తత్వమునకు చెందినవారు. మానవులు వినాశ తత్వమునకు చెందినవారు. అవినాశతత్వము యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండితీరవలెననడి నియమమేదియును లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. సర్వకారణములకును సర్వకార్యములకును ఏకైక తత్వమే ఆధారము. అది అన్నింటికినీ అతీతము. అదియే దత్తతత్వము. ఆ దత్తప్రభువు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము నాయనా. శ్రీపాదవల్లభులు తరచుగా తాము శ్రీనృసింహ సరస్వతిగా అవతరించెదమని సెలవిచ్చియున్నారు. హిరణ్యకశ్యపుడు అతి విచిత్రములైన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. అయినను ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీనరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కూడా తన స్వామి ఉన్నాడని వచించెను. స్వామి స్తంభము ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవము ఉన్నాడా లేడా అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమునంచుటకును ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీదత్త ప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట, నరసింహావతార విశిష్టత, దైవదూషణ చేయువారి మదమునంచుట,
దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను రెండు ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులును శ్రీ నృసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమియూ లేవు. తిరుమలదాసు ఈ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జపత్రములమీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రములమీద వాటిని వ్రాయుదురోగదా? శాలివాహన శకములో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హూన శకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదులవారు సెలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగెనది? ఈ కలియుగము ఏ రోజున ఎన్ని గటికల ఎన్ని విగటికలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రముమీద శ్రీపాదులవారు ఈ విషయములను వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తావతారముగా నమ్మెదను. నాలోని ఈ సందేహములను తిరుమలదాస్కు చెప్పకుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పుదానిని ఆలకించు భంగములను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు సనగల వైపు చూచుచుంటిని. ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురు పోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదులవారి చరిత్రము నాలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములును వినలేనంతటి బ్రహ్మచెముడు సంప్రాప్తించినది. ఆహా! క్షణములో నేను చెవిటివాడుగాను తిరుమలదాసు మూగవాడుగాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను మాట వచ్చుటలేదు. నేను వినదలచుకొన్నను ఎంతటి చిన్న ధ్వనికూడా వినిపించుటలేదు. అప్పుడు నేనిట్లు నా మనస్సులో చింతించితిని. రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వముగాని కాదుగదా? హా! హతవిధి! ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదముగా ఉంచబడి లోహపు కండములుగా మారిన సనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిల్చుట, ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహకండములుగా మారిపోయిన సనగలు ఆంధ్రభాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చెను. మేము చూచుచుండగనే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘ చతురస్రాకారముగా తయారయ్యెను. భూర్జపత్రము కంటే చాలా చాలా తక్కువ మందము కలిగియుండెను. అది ముట్టుకొనినప్పుడు మృదువుగానుండెను. నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి ఈ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలో నున్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తుపూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయమున 2:27 ఇది ప్రమాది నామ సంవత్సర చైత్రశుద్ధ పాద్యమి శుక్రవారము అశ్విని నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది. నాకు ముచ్చెమటలు పోయసాగనవి. నా శరీరమునందలి నీరంతయును స్వేదరూపమున బయటకు వచ్చిచుండెను. శరీరమున కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదులవారు అదృశ్యముగా ఇచ్చటనేయున్నారని నాకు రూఢియైనది. నా మనమున ఏమి నా దురదృష్టము? నేను కురవపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదులవారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవస్రము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన విధముగా శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితముగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయును అని చింతించితిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొను కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్షచేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువుచేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠులే.
బ్రాహ్మణకుల సంజాతుడనైన నాకు రజకకుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదలవారి చమత్కారము. పరిసరములనున వారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని ఇటువంటి గహనతమమైన విషయములు చర్చించువారుగాని అవగాహన చేసుకున గలుగువారుగాని కారు. ఏది ఏమైనను నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచుండెను. అంతట నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని మలిన మనస్కుడైన నేను రజకుడనని తోచెను. నైవేద్యముగా ఉంచబడి లోహ రూపమున మారియున్న సనగలు క్రమముగా యథారూపమును పొందినవి. శ్రీపాదులవారు నన్ను మన్నించారని అర్థము చేసుకొంటిని. మరికొంతసేపటికి తెల్లటి రంగులోనున్న ఆ పత్రము అంతర్ధానమాయెను. తిరుమలదాసు ఇట్లనెను: నాయనా శంకరభట్టు, ఈ కలియుగము లోహయుగము. ఇదంతయును కల్మషములతో కూడిన యుగము. శ్రీపాదులవారి ఆజ్ఞ మేరకు నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము హీరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగ మరాఠదేశమున శరీరధారిని కాక తప్పదు. అయ్యా! శ్రీపాదులవారు మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరియొక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా? ఆ వృత్తాంతమును సలవిచ్చి నన్ను ధన్యుడచేయవలసినది అంటిని. తిరుమలదాసు ఇట్లనెను: ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకునిపోయితిని. సుమతి మహారాణి మేనమామ అయిన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదులవారి నెత్తుకుని ఆడించుచుండిరి. దత్త దిగంబర, దత్తదిగంబర, దత్తదిగంబర, అవధూత అని వారు పాడుచుండిరి. అప్పుడు శ్రీపాదులవారు 2 సంవత్సరముల బాలుడు. వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయన మనోహరముగా నుండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్త దిగంబర అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతట శ్రీపాదులవారు నృసింహ సరస్వతి దత్త దిగంబర అనిరి. తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతములో అవతరించితిమనియు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపైనున్నామనియు తెరమరుగైన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదులవారు తమదిన శైలిలో ఈ విధముగా బోధపరచిరి. సమర్థ సద్గురులే షిరిడీ సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదులవారు: తాతా, నేను నృసింహ సరస్వతిగా మరాఠదేశమున అవతరించదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠదేశమునకు రమ్మనుచుంటిని అనిరి. శ్రీధరావధాన్లవారి నోట మాటరాలేదు. అంతట తిరుమలదాసు: నేను ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మములో ఎచ్చటనున్నను నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీయొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ అంటిని. అప్పుడు శ్రీపాదులవారు: తిరుమలదాసు, నీవు మరాఠదేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జన్మించెదవు గాక. దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యెదవుగాక. ధీసిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషమున నున్న నా సమర్థ సద్గురు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవుగాక. నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక గోపాలా, గోపాలా, దేవకినందన గోపాలా అను నామమును జపించెదవుగాక. నీ మనోనేత్రము నందు సదా నేను నీకు దర్శనమిచ్చేదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హీరణ్యలోకము నందుండి ఆపైన గాడ్గే మహారాజ్గా లోకహితార్థము చేయుము. ఇదే నీకు నా వరము, నా అభయము అని నన్ను దీవించిరి. శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి ఇదంతయును అయోమయముగా నుండెను. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మివుండుటచే తిరిగ శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలెనే భావించిరి. అంతట నేనిట్లంటిని: అయ్యా, నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారుగదా.
వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదులవారు కర్మధ్వంసము నెట్లు చేసెదరో? సద్గురువులకు, సత్పురుషులకు, యోగులకు చేసిన దాన ధర్మముల ఫలితము. తిరుమలదాసు ఇట్లనెను. శ్రీకృష్ణుడు కర్మ ఫలితములను అనుభవింపవలెననే చెప్పెను గాని జాగ్రత్తావస్థలోనే వానిని అనుభవింపవలెనని చెప్పలేదు. వాని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసిన 10 సంవత్సరముల కర్మమును మానసిక క్షోభవలననో స్వప్నములలోని మానసిక బాధల వలననో కొద్ది గడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. సత్పురుషులకు, యోగులకు దాన ధర్మములు, సేవలు చేయుట వలనను దేవతా కైంకర్యములు చేయుట వలనను కూడా పాప కర్మక్షయమగును. దేవతామూర్తులు పుణ్యస్వరూపములు. వాటికి కైంకర్యములు చేయుట వలన మన పాపము వాటికి ఆపాదింపబడి వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పుణ్యమూర్తులకు దాన ధర్మములు, సేవలు చేయుట వలన కూడా ఇదే విధముగా బదలాయింపు జరుగును. సమర్థ సద్గురుని ధ్యానము చేయుటవలన ధ్యాన శక్తి మాధ్యమమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గాయకొని ఆ సేవా మధ్యమమున శిష్యుని పాపకర్మలను తాను స్వీకరించి తన తపఃఫలమును శిష్యునికి సంక్రమింపజేయును. పాపఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతార పురుషులు మహాతేజో మూర్తులు గనుక, వారు అగ్నిస్వరూపులు కనుక తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మములు వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగా నుండినా ఈ బదలాయింపు కూడా అంత తీవ్రస్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్థములైన రాళ్ళు, రప్పలు మొదలగువానికి శ్రీపాదులవారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు, రప్పలను కొట్టుట ద్వారాను రకరకముల చిత్రమార్గముల ద్వారాను వారు ఆ కర్మఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను. శ్రద్ధగా వినుము. శ్రీపాదులవారు పుట్టినప్పటినుండి వారికి పాల సమస్య ఉండెడిది. సుమతి మహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి ఇంట ఒక ఆవు ఉండెడిది. వారింటనున్న కాలాగ్ని సమన దత్తునకు నైవేద్యముగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రము అవసరమగుచుండెడిది. ఆ ఆవు కేవలము ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు గోవత్సమునకు మాత్రము సంపూర్తిగా క్షీరమునిచ్చుచుండెను. అది ఒక వింత ప్రవృత్తిగా నుండెను. కాలాగ్నిసమన దత్తునికి నైవేద్యముగా నుంచిన ఆ స్వల్ప క్షీరమును ఒక్కొక్కపరి శ్రీపాదులవారు నైవేద్యమునకు ముందే రహస్యముగా పూజా మందిరమున చొరబడి త్రాగెడివారు. అట్టిదినమున శ్రీ అప్పలరాజ శర్మగారు దత్తప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యము నిడి నిరాహారముగా నుండెడివారు. భర్త నిరాహారముగానున్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారముగా నుండెడిది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగనీయడల శ్రీపాదులవారే ఆ క్షీరమును త్రాగెడివారు. తమ వంశములోని ఇంతటి అపూర్వ దివ్యశిశువునకు చాలినంత క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో నున్నందుకు తల్లిదండ్రులు ఎంతయో విచారించెడివారు. సమృద్ధిగా క్షీరమును ఇవ్వగల ఆవును శ్రీ అప్పలరాజు శర్మగార్కి ఇవ్వవలెనని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియు, నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కాని అవి అన్నియునూ వ్యర్థమాయెను. అప్పలరాజు శర్మ ఎట్టి పరిస్థితులలోనూ దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణము వలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేద పండితులు గనుక వేద సభలేమైనా జరిగినచో వేద సంభావనను మాత్రమే స్వీకరించెడివారు. వారికి పౌరోహిత్యము వలన రాబడి కూడా తక్కువ. వారు కేవలము పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారికిని నరసింహవర్మ గారికిని మాత్రమే పౌరోహిత్యము చేసెడివారు. వారిరువురు సామాన్యముగా పురోహితులకు ఇచ్చు ద్రవ్యము కంటే ఎక్కువగా ఇచ్చెడి సాహసము చేసిన అప్పలరాజు శర్మగారు కోపగించుకునువారు. అప్పలరాజు శర్మగారు తమ మామగారైన శత్రుషీశ్వరుల నుండి కూడా ఏమియునూ స్వీకరించెడివారు కారు. కార్తీక పౌర్ణమి నాడు సుమతి మహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రము బాపనార్యుల ఇంట
భోజనము చేసెడివారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధ తదియ రోజున మామగారింట భోజనము చేసెడివారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేశ చతుర్థినాడు కూడా బాపనార్యుల ఇంట భోజనము చేసెడివారు. కుటుంబము యొక్క ఈదుస్థితిని తలంచుకుని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో, నాథా, మా పుట్టినింటివారు స్థితిపరులే కదా. పైగా వారుకూడా నిష్ఠాగరిష్టమైన శ్రోత్రియ సంస్కారములవారు. శ్రీమంతులైన మా మల్లాదివారి నుండి గోవునొక దానిని స్వీకరించుటలో నాకు దోషమేమియును కనబడుటలేదు. శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలోనున్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి అనెను. అంతటా అప్పలరాజు శర్మ ఇట్లనెను. సౌభాగ్యవతి, నీవు చెప్పెడి విషయము బాగుగనేయున్నది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారినుండి గోవును స్వీకరించుట వలన దోషమేమియు నుండనేరదు. కాని ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలామంది తెలిపియున్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వము నుండియు ఇప్పటివరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయములు నడచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన ఎడల మనింటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరమునివచ్చునుగదా, లేదా నీకు క్షీరసమృద్ధి కలుగజేయవచ్చునుగదా. అదియునుగాక పెద్దవాడిన శ్రీధర రాజశర్మ అంధుడిగాను చిన్నవాడిన రామరాజశర్మ కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరనూ అంగవైకల్యము నుండి విముక్తులుగా చేయవచ్చునుగదా. నీవు ఈ విషయము నీ నాయనతో చర్చింపుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చివచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితము కాదు. సుమతి మహారాణి ఈ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనార్యులు మందహాసముతో ఇట్లనిరే. అమ్మని, ఇది అంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనేగాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగదృష్టితో గమనించితిని. మన ఇంట గో సమృద్ధియున్నది. గోవు నిచ్చుటకు నాకు సమ్మతమేగాక మహాదానంద ప్రదము. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రము యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా! ఏమి విధి వైపరీత్యము! మామనుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలెనోయని పరిపరి విధముల ప్రయత్నించు జామాతలు లోకమున లెక్కకు మిక్కుటముగానున్నారు. అయినను నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము. అతని నియమమును భంగపరచ యత్నించిన మనము వెర్రి వాళ్లమగుదుము. సృష్టి యందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించినగాని నీ భర్త ఈగో దానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యము నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న రుణాను బంధము తెగిపోవును. రుణ విముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగానుండజాలడు. జగద్గురువై లోకమునుద్ధరించుటకు బయల్వెడలును. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టుమని కోరకుము. సర్వమును కాలాధీనమైయున్నది. ఆ కాలము శ్రీపాదుని ఆధీనమైయున్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీరసమృద్ధి కలిగితీరును. అయితే శ్రీపాదునితో నీకు రుణాను బంధము నశించును. రుణ విముక్తుడైన ఈ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడుగాక విశ్వగురుత్వము వహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధమై తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరమునొసంగును. అప్పుడసలు ఈ సమస్యయే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరిమి వహించుము. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించును అని తెలిపెను. అంతట శంకరభట్టు, అయ్యా, శ్రీపాదులవారి అన్నలిద్దరునూ అంగవైకల్యముతో జనించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా అని ప్రశ్నించెను. అంతట తిరుమలదాసు ఇట్లనెను. నాయనా, శ్రీదత్తాత్రేయులవారు సాయం సంధ్యలో అవతరించిరే.
శ్రీపాదులవారు ఉషః కాలమున అవతరించిరి. రాబోవు శ్రీనృసింహ సరస్వతి అవతారము మిట్ట మధ్యాహ్నము అభిజి లగ్నమునందు జరుగును. దత్త లీలలు అగాధములు. సాయం సంధ్య తరువాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో నుందురు. కావున దత్తావతారము యోగ సాధనలలోని పరిణామక్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖ నిద్రపుచ్చినది. ఎటు వెళ్లవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుబట్టని గాఢాంధకారము. జీవులకు తెలియకుండగనే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యము యొక్క అగాధ లోతులలోనుంచి పరిణామము వైపునకు పయనించిరి. ఇది కేవలము ఒక భూమండలమునకే పరిమితము కాదు. శ్రీపాదులవారి ఆగమనము ఉషః కాలమున జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులను ఒక్కసారి విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మసూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచు అనంత వైవిధ్యములో పరిణామము నొందుటను ఇది సూచించును. మధ్యందిన మార్తాండుడు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతము చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. దత్తావతారమునకును శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాలరాత్రి నడచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధర రాజశర్మ జన్మించిరే. ఆ రాత్రి గడచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారైన శ్రీరామ రాజశర్మ జన్మించిరే. ఏ జీవి అయినను మహాంధకార సదృశమైన తమస్సును విడనాడి కుతర్కములు, సంకలు, వక్రభాష్యములు మొదలైన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము పొందగలరు. ఇదియే దీనిలోని రహస్య విషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజశర్మగారు వెలనాటి మండలము నందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండెడిది. శ్రీపాదులవారి తాతగారు అనగా పితామహులు అయినవిల్లి గ్రామాధికారిగానుండెడివారు. వారి కుటుంబములో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండును. శ్రీపాదులవారి పితామహుల నామధేయము శ్రీధర రామరాజశర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుటవారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించునది శర్మ నామధేయము. గ్రామమునందు పంటలు పండినను పండకపోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చెడిది. నిర్బంధముగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై నుండెడిది. అందువలన శ్రీధర రామరాజశర్మ తన ఇష్టములతో ప్రమేయము లేకుండా జమీందారువారి ఆజ్ఞాననుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చెడిది. అది వారి కర్తవ్యము, ధర్మము కూడాను. అయినను దైవము దృష్టిలో అది పాప కార్యమాయెను. అప్పలరాజు శర్మ జ్యేష్ఠభ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావము వలన శ్రీపాదులవారి పెద్ద సోదరుడైన శ్రీధర రాజశర్మయు, చిన్న సోదరుడైన రామరాజశర్మయు అంగవైకల్యముతో జన్మించిరి. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు దత్తావతారులైనను తాతగారు చేసిన ఆ స్వల్పపాప కర్మముల ప్రభావమును తాము కూడా అనుభవింపవలసి వచ్చినది. అందుచేతనే వారికి కూడా పాల సమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమము సర్వులకును వర్తింపజేయును. తాను అవతారముగా వచ్చియున్నను కూడా కర్మఫలితమును తానుకూడా అనుభవించుట మనకు మార్గదర్శకత్వము వహించుటకే. శ్రీపైండ వెంకటప్పయ్య శ్రేష్ఠియును శ్రీవత్సవాయి నరసింహవర్మయును శ్రీపాదులవారిని తమస్వంత
మనుమనివలె భావించువారు. అందువలన వారు శ్రీపాదులవారి పాల సమస్యను తీర్చుట ఎట్లాయని దీర్ఘముగా ఆలోచించిరి. వర్మగారు శ్రీశ్రేష్ఠిగారిని పిలిచి, అయ్యా, దీనికి సరి అయిన ఉపాయమును మీరే చేయవలయునని చెప్పరి. శ్రీ నరసింహవర్మ గారివద్ద గాయత్రి అని పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వశుభ లక్షణములున్న ఒక గోవును వర్మగారినుంచి శ్రేష్ఠిగారు క్రయము పొందినారు. విక్రయించగా వచ్చిన ధనమును వర్మగారు తమ వద్ద భద్రముగానుంచిరి. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తము అప్పల రాజశర్మగారు వచ్చిరి. వారికి ఈ గోవిక్రయ ధనమును వర్మగారొసంగరే. పౌరోహిత్యము జరుపునప్పుడు సామాన్యముగా సంభావన నిమిత్తము ఈయబడు మొత్తము కంటే ఇది చాలా ఎక్కువగా నుండెను. అప్పల రాజశర్మగారు ధర్మబద్ధముగా తాము తీసుకోవలసిన ద్రవ్యమును మాత్రమే తాము తీసుకొని మిగతా ధనమును తిరస్కరించిరి. అంతట వర్మగారు తాము కూడా ఆ మిగతా ధనమును తీసుకొనుటకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశములో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగా స్వీకరింపజాలననరే. ఈ తగాదా శ్రీబాపనార్యుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. సభలో శ్రీబాపనార్యులు ఇట్లు ప్రకటించిరే. అప్పలరాజశర్మ నిరాకరించిన ఈ మొత్తమును తీసుకొనుటకు ఇష్టపడేవారు తీసుకోవచ్చును. అనేకమంది బ్రాహ్మణులు ఆ మొత్తమును తమకు ఇప్పించవలసినదని పోటీపడజొచ్చిరే. ఇది అంతయును విడ్డూరమైన విషయము. అంతట తరుణ వయస్కుడైన పాపయ్య శాస్త్రియును బ్రాహ్మణుడు, శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాడు. దైవమే అయినయెడల ఈ విచిత్ర పరిస్థితి ఏల దాపురించును? శ్రీదత్తుడే అయినచే తన ఇద్దరు సోదరులను అంగవైకల్యము నుండి ఏల కాపాడడు? జరిగిన కొన్ని సంఘటనలు కేవలము యాదృచ్ఛికములు. గోరంతలను కొండంతలుగా చేసి చెప్పుట మహానేరము. నేను దత్తభక్తుడను. శ్వేతార్క రక్షను కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతిరోజూ ఎంతయో జపము చేసుకొనుచున్నాను. నేను ఎటువంటి దానమును స్వీకరించినను మలినము అంటదు. యోగ్యుడనైన నాకు ఈ ధనమును ఇప్పించవలసినదే అని అడిగెను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనమును ఇప్పించెను. ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకొనుటకు తగినంత ధనము. సభ ముగసిన తదుపరి విజయగర్వముతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయెను. అప్పుడు వాని మేనమామ తన ఇంట నుండెను. ఇరువురికి ఇష్టాగోష్ఠి జరిగెను. భోజనము చేసి వెళ్ళమని పాపయ్య అడిగెను. అతడు తాను సంవత్సరమునకు ఒకే ఒక పర్యాయము భోజనము చేసెదననియు ప్రస్తుతము తన మేనల్లుని ఇంట భోజనము చేయుటకు వీలుపడదనియు చెప్పి శీఘ్రముగా వెడలిపోయెను. మేనమామ వెళ్ళిపోయిన తరువాత పాపయ్య సాలోచనగా కూర్చునియుండెను. అతని భార్య వచ్చి, స్వామీ, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరము చనిపోయిన మీ స్వంత మేనమామను అచ్చుగ్రుద్దినట్లు పోలియుండలేదా? అనెను. పాపయ్య ఉలిక్కిపడెను. తనకు ఒకే ఒక మేనమామ ఉండెడివాడు. అతడును గత సంవత్సరము పరమపదించెను. ఇప్పుడు ఈ మేనమామ ఎవడు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది? తనకు మేనమామ వరుస అయినవాళ్లు మరికొందరున్నను వారెవ్వరునూ ఇతనిని నూటికి నూరుపాళ్లు పోలియుండలేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మనా తానుచుచినదే? అతని గుండె వేగముగా కొట్టుకొననారంభించినది. తనకు భూత, ప్రేత, పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయము కూడా లేదు. తాను ఉపాసించెడి దత్తుని అనుగ్రహము నుండి తాను పతనమగుచుండెనా? రానున్నది తనకు చెడుకాలమా? మేనమామ వెళ్ళిపోవుచు నీవు స్వల్పకాలములోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరి విధములు బాధింపదొడగెను. తాను అనతి కాలములోనే మరణించి తన మేనమామను పరలోకములో కలుసుకొనుటకు పోనున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనెను. ఆ రోజు జపమును ఏకాగ్రచిత్తముతో చేసుకొన లేకపోయెను. శ్రీ కుకుటేశ్వర ఆలయము నందలి స్వయంభూ దత్తుని దర్శించుకొనుటకు పోయెను. దత్తమూర్తిని ధ్యానింపదొడగెను. ఆ ధ్యానములో
తనకు శిరస్సులేని దత్తుడు కనిపించసాగెను. అచ్చటకూడా జపము చేసుకొనుటకు కూర్చున్నప్పుడు మనస్సు చంచలముగానుండెను. అర్చకస్వామి ప్రసాదము నిచ్చునప్పుడు ఆ ప్రసాదమంతయును విషపూరిత కలసమున ముంచి ఇచ్చునట్లు తోచెను. అర్చకస్వామి నవ్వుచు ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రము ఈ ప్రసాదమును తిని తొందరగా మరణించుము అని వినిపించుచుండెను. పాపయ్య ఇంటికి తిరిగివచ్చినప్పటికీ తన భార్య నుదుట కుంకుమ కనిపించదాయెను. నేను బ్రతికుండగనే కుంకుమనేల తీసితివని అతడు భార్యను గద్దించెను. రూపాయి కాసంత కుంకుమ బొట్టును పెట్టుకొనియుండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్యకు మన స్థిమితము తప్పెననియడి ప్రచారము వేగవంతమాయెను. పీఠికాపురమున వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా నుండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూత చికిత్స మొదలైనవి చేయబడుచుండెను. తనకు పిచ్చి లేదనియూ తాను చెప్పెడి విషయములన్నీయూ యథార్థములేయని అతడు చెప్పుచుండెను. అచటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధముగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగరే. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చెను. అజ్ఞానవశమున తన భర్త శ్రీపాదుని నిందించిన కుకర్మకిది ఫలితమని ఆమె తలపోసెను. నోరులేని పాషాణమూర్తులైన దేవతామూర్తుల కంటె సశరీరుడై దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణుజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుని ఇంటికి వచ్చినది. వానిని ఎత్తుకొని ముద్దాడినది. ఏకాంత సమయము చూసుకొని వానితో తన యొక్క దురవస్థను తెలిపినది. శ్రీపాదులిట్లనెరే, అత్తా, ఇదంతయును ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోవును. నీవు నాకు మాతృ సమానురాలవు గనుక ఈ రహస్యమును నీకు చెప్పుచున్నాను. నీవు ఎంతమాత్రమూ ఆలస్యము చేయక నూతన గృహమును నిర్మించుకొనుము. నీవును మామయు వాస్తుపూజ చేసి నూతన గృహ ప్రవేశము చేసిన తదుపరి అంతయును స్థిమితపడును. శ్రీపాదులు తననిట్లు ఆజ్ఞాపించిరను విషయమును ఎవరికీ తెలియనీక అద్దె ఇంటిలో ఉండుటచే ఈ కష్టములు తమకు సంప్రాప్తించినవనియూ స్వంత గృహమును నిర్మాణము చేసుకొని తీరవలియుననియూ తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యిని భూదానముగా ఇచ్చిరే. దానిని వెంటనే వ్యయ ప్రయాసల కోర్చి పూడ్పించిరే. నూతన గృహ నిర్మాణమునకు ఇంటిలోని ధన, కనక, వస్తువులు అన్నియును వ్యయమాయెను. కొంత రుణము కూడా చేయబడెను. కొండ రాళ్లను తెచ్చి సకలములుగా చేసి గృహనిర్మాణమందు వాడిరే. గృహప్రవేశము జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడాయెను. నాయనా శంకరభట్టు, పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వానిని అపమృత్యు సంకటము నుండి శ్రీపాదులు రక్షించిరే. వానికి మానసిక క్షోభ, అవమానము, ధనవ్యయము మొదలైనవి కలిగించి కర్మను ధ్వంసము చేసిరే. అంతేగాకుండా పాపయ్య చెడు కర్మనుకొండ రాళ్లలోనికి ఆకర్షించి వాటిని సకలములుగా ఖండించుట ద్వారా పాపయ్య కర్మను నశింపచేసిరే. కర్మధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించు సిద్ధ మార్గములు చిత్ర విచిత్రములుగా నుండును. స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదులిట్లనెరే, నీవు ఎంతటి బుద్ధిహీనుడవు, బుర్ర లేనివాడవు. నీవు మనసారా ఆరాధించు దత్తుడు సశరీరుడై శ్రీపాదుడుగా నీ ఎదుటనే ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వరాలయములోని పాషాణ దత్తమూర్తినే నీ రక్షకుడని నీవు నమ్మితివి. దత్తుడనైన నేను నీ పాప కర్మల సంచయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండములుగా చేయించి నీ కర్మను క్షయింపజేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించితిని. నీవు సశరీరుడైయున్న ఈ దత్తుని యందు విశ్వాసముంచిన ఎడల నీ సంస్కారములన్నింటినీ నా శరీరము పైకి ఆకర్షించి నీకు కర్మక్షయము చేసి రక్షించెడివాడను. భక్తుని యొక్క భావనను బట్టి దైవము అనుగ్రహించు ఫలముండును. ఈ లీల జరిగిన తర్వాత పాపయ్య శ్రీపాద శ్రీవల్లభుల వారిని దత్తావతారముగా గుర్తించిరే. శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీశ్రేష్ఠిగారికిని శ్రీవర్మగారికిని బాధాకరముగా నుండెను. వారు శ్రీసత్య ఋషీశ్వరుల చెంతకు వచ్చి, ఓ రాజర్షి, మీరు జనక మహారాజు వలె
సంసారము నందుండియు బ్రహ్మజ్ఞానులై బ్రహ్మమునందు లీనమయ్యున్నారు. మాదొక చిన్న విన్నపము. మీరు దానిని ఆమోదింపవలసినది అని అడిగిరి. దానికి బాపనార్యులు, విన్నపమేదో తెలియకుండా ఆమోదము తెలుపుటెట్లు? మీరు నిస్సంకోచులై విషయమును తెలియజేయుడు. నేను అది ధర్మబద్ధమైన ఎడల ఆమోదించి తీరెదను అనిరి. అంతట శ్రీశ్రేష్ఠి, నేను శ్రీవర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందిన శుభలక్షణ సమన్వితమైన గోవును క్రయము పొందియుంటిని. మా కుల పురోహితులైన శ్రీ అప్పల రాజశర్మగారికి దానిని ఈయదలంచితిని. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమినేడల అంతకంటే మేము కోరదగునదేదియులేదు అనిరి. శ్రేష్ఠి మాటలను ఆలకించిన బాపనార్యులు, సరి సరి, ఆ గోమాతను మా గృహమునకు తోలుకొని రండు. దానిని అప్పల రాజునకు ఇచ్చు ప్రయత్నమును చేసెదము. శుభలక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు ఇంటనుండుటదాతకు గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరము అని వచించిరి. గోమాత బాపనార్యుల ఇంటికి తీసుకొని రాబడినది. దానిని దానముగా స్వీకరించుటకు అప్పలరాజు శర్మ నిరాకరించిరి. హిమాలయములలో సతోపథ ప్రాంతమనునది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతమునుండే ధర్మరాజాదులు స్వర్గారోహణము చేసిరి. అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అను మహాత్ములుండిరి. వారి వయస్సు కొన్ని శతాబ్దములు. వారు కైవల్యశృంగము నందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించియున్నామనియు తమ బాల్యరూపమును చూసి తరించవలసినదనియు శ్రీ సచ్చిదానందావధూతను శాసించిరి. శ్రీ అవధూత పీఠికాపురమునకు విచ్చేసిరి. శ్రీ బాపనార్యులు వారిని ఆదరముతో స్వాగతించిరి. శ్రీపాద శ్రీవల్లభరూపముననున్న శ్రీ దత్తప్రభువులను దర్శించి చరితార్థులైరి. వారి ముందు ఈపాల సమస్య తేబడెను. శ్రీ అవధూత అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించి తీరవలెననియు శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువనియు వ్యర్థములైన నియమములతో దత్తప్రభువులకు క్షీరమునొసంగు మహత్తర సేవను పోగొట్టు కొనగూడదనియు నొక్కి వక్కాణించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదులవారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగరే. పంచభూతములచే సాక్ష్యము నిప్పించెదమని అవధూతలనిరే. శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతములు సాక్ష్యము ఇచ్చుట. యజ్ఞము ప్రారంభమాయెను. భూమాత సాక్ష్యము పలికెను. శ్రీపాదులవారు శ్రీదత్తులే గనుక అప్పల రాజశర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకముగా నిచ్చునది దానముగా లెక్కకు రాదు గనుక సత్య ఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకుని అల్లునికి కానుకగా ఇయ్యవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞప్రాంతము మినహాగా మిగతా ప్రాంతములో వర్షము కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యముగా స్వీకరించబడెను. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయముగా స్వీకరించి గోదానము దోషయుక్తము కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యముగా స్వీకరించబడెను. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపముతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యముగా స్వీకరించబడెను. ఆకాశము నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులేయని తెలియపరచెను. పంచభూతముల సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించిరి. గోదాన ఫలము శ్రేష్ఠిగారికి దక్కినదే. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు ఇచ్చునట్లు నిర్ణయించబడినది. ఈ విధముగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠిగారికిని వత్సవాయి వారికిని అపూర్వ పుణ్యము లభించినది. భవిష్యత్తులో కోకనదము అని పిలువబడు వాయసపుర అగ్రహారము అనగా కాకినాడ, శ్యామలాంబాపురము అనగా సామర్లకోట, శ్రీపీఠికాపురము కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశములవారు, అన్ని జాతులవారు, అన్ని సంప్రదాయములవారు ఏదో ఒక జన్మమున, ఏదో ఒక రోజున పీఠికాపురమునకు వచ్చి శ్రీస్వామిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
అను ఈ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడును. ఆ భూర్జపత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్యరూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువుల లోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలము నందు పాదుకాప్రతిష్ఠ, ఆలయ నిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్యశ్రేష్ఠుడైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమున సిరి సంపదలకు లోటు ఉండదు. వారు హీరణ్యలోకమునందు కొంతకాలముండిన తరువాత మరాఠదేశమున మహదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబమునందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు. నాయనా శంకరభట్టు, ఈ గోదాన సత్యధి విశేష శుభప్రదము. నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. నిన్ను శ్రీపాదవల్లభులు సదా రక్షించెదరుగాక. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.